దేశ రాజకీయాల్లో ఎన్నికల హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నా అందరి చూపు మాత్రం ఒకదాని మీదే. అదే తమిళనాడు. ఎందుకంటే అక్కడి రాజకీయ సమీకరణాలు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కావడం లేదు. దక్షిణ భారత రాజకీయాల దిశను మార్చే శక్తి వాటికి ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై కూడా తమిళనాడు రాజకీయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండడం ఈసారి మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక మరో కీలక అంశం, సినిమా నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరో విజయ్. ఇప్పటికే ద్రవిడ పార్టీల మధ్య జరుగుతున్న పోటీలో ఈ కొత్త ఫ్యాక్టర్ ఎలాంటి ప్రభావం చూపబోతోంది? అధికారంలో ఉన్న డిఎంకే మళ్ళీ గెలుస్తుందా, లేక అన్న డిఎంకే తిరిగి బలంగా వస్తుందా? ఎన్డీఏ పాత్ర ఏమిటి? ఈసారి ఎన్నికల్లో అసలు గేమ్ చేంజర్ ఎవరు? ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయాలంటే అది ఒక ప్రత్యేక ప్రపంచం. దేశంలో మిగతా రాష్ట్రాల్లో జాతీయ పార్టీల ఆధిపత్యం చెలాయిస్తుంటే ఇక్కడ మాత్రం దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీలదే రాజ్యం. ద్రవిడ సిద్ధాంతాలపై నిర్మితమైన ఈ రాజకీయ వ్యవస్థలు డిఎంకే, అన్నా డిఎంకే అనే రెండు ప్రధాన శక్తుల మధ్య పోటీ సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు ఇక్కడ పూర్తి స్థాయిలో నిలదొక్కుకోలేకపోయాయి. రెండు పార్టీల మధ్య అధికారం మారటం తమిళనాడులో ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ఒకసారి డిఎంకే వస్తే తదుపరి ఎన్నికల్లో అన్నా డిఎంకే వస్తుంది, మళ్ళీ డిఎంకే, ఇలా రిపీట్ అవుతూ వచ్చిన రాజకీయ చరిత్రలో ఈసారి మాత్రం పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం తమ హామీలను చాలా వరకు అమలు చేసిందనే పేరు సంపాదించింది. సంక్షేమ పథకాల అమల్లో ముందంజలో ఉంది. అయితే అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలనా విమర్శలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా స్టాలిన్ తర్వాత ఉదయనిధి ఎదుగుదల డిఎంకేను ఒక కుటుంబ పార్టీగా విమర్శించే అవకాశం ప్రత్యర్థులకు ఇచ్చింది. ఇక అన్నా డిఎంకే విషయానికి వస్తే జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ బలహీన పడుతుందని భావించిన వారు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ పార్టీ సభలకు భారీగా జనాలు రావటం, ఇంకా ఓటు బ్యాంకు బలంగా ఉండటం అన్నా డిఎంకేను మళ్లీ పోటీలోకి తీసుకువచ్చింది. అయితే ఈసారి ఎన్నికల్లో మరో కీలక ఫ్యాక్టర్ దళపతి విజయ్. సినిమా స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ యువతలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అతను ఇచ్చిన హామీలు, ముఖ్యంగా నిరుద్యోగ భృతి, వడ్డీ లేని రుణాలు యువతను ఆకర్షిస్తున్నాయి. కానీ అతని అసలు పరీక్ష మాత్రం ఎన్నికల ఫలితాల్లోనే తెలుస్తుంది. తమిళనాడులో సినిమా రాజకీయాల సంబంధం కొత్తది కాదు. అన్నాదురై నుంచి ఎంజీఆర్, జయలలిత వరకు సినీ నేపథ్యం ఉన్న నాయకులు విజయవంతులు అయ్యారు. అయితే ప్రతి సినీ నటుడు రాజకీయాల్లో సక్సెస్ కాలేదు. విజయకాంత్ కొంత వరకు ప్రభావం చూపినా అది నిలబడలేదు. ఇప్పుడు విజయ్ కూడా అదే మార్గంలో ఉన్నాడు. అతను ఎంజీఆర్ అవుతాడా, లేక మరో విజయకాంత్ గా మిగిలిపోతాడా అన్నది కీలకం. ఇక బీజేపీ విషయానికి వస్తే తమిళనాడులో ఆ పార్టీ ఇంకా బలపడాల్సి ఉంది. గత ఎన్నికల్లో పరిమిత విజయమే సాధించింది. ఈసారి కూటమి ద్వారా తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తోంది. అయితే సీట్ల కేటాయింపులు, అసంతృప్తి, నాయకత్వ సమస్యలు ఆ పార్టీకి మైనస్ గా మారే అవకాశము ఉంది. కాంగ్రెస్ మాత్రం డిఎంకేతో కలిసి పోటీ చేస్తూ తన స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. సాంప్రదాయ ఓటు బ్యాంకు కొంతవరకు ఉండటంతో అది కీలక పాత్ర పోషించే అవకాశము ఉంది. మరో ఆసక్తికర అంశం కుల రాజకీయాలు. తమిళనాడులో ప్రతి ప్రాంతంలో కుల ఆధారిత ఓటింగ్ ప్రభావం ఉంటుంది. చిన్న పార్టీలు కూడా ఈ కుల సమీకరణాల ఆధారంగానే ఏర్పడుతున్నాయి. ప్రత్యక్షంగా గెలవకపోయినా కొన్ని వేల ఓట్లు చీల్చడం ద్వారా ఫలితాలపై ప్రభావం చూపగలవు. ఇక ఎన్నికల్లో డబ్బు ప్రభావం కూడా కీలకమే. తమిళనాడులో ఎన్నికల ఖర్చు ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ఉన్నా ఈసారి మాత్రం పెద్ద ఎత్తున డబ్బు వినియోగం ఉండే అవకాశము కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ప్రయత్నిస్తోంది. అసలు గేమ్ చేంజర్ యాంటీ ఇంకబెన్సీ ఓట్లు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎటు వెళ్తాయో అది ఫలితాన్ని నిర్ణయిస్తుంది.
ఈ ఓట్లు విజయ్ వైపు వెళితే డీఎంకేకు నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అతను ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆకర్షిస్తున్నాడు. ఇక ఓటర్ల మైండ్ సెట్ విషయానికి వస్తే తమిళనాడులో సంక్షేమ పథకాల ప్రభావం ఎక్కువ. ఎవరు ఎక్కువ ఇస్తారో ఆ వైపు ఓటర్లు మొగ్గు చూపే పరిస్థితి ఉంది. అభివృద్ధి కంటే ప్రత్యక్ష లబ్ధి మీదే ఎక్కువ దృష్టి కనిపిస్తోంది. ఈ మొత్తం పరిస్థితుల్లో ఎన్నికలు చాలా టైట్ గా మారే సూచనలు ఉన్నాయి. డీఎంకే అన్నా డీఎంకే మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇద్దరికి సమానంగా సీట్లు వస్తే విజయ్ కింగ్ మేకర్ గా మారే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేదు. ఇదే జరిగితే తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మొత్తానికి తమిళనాడు ఎన్నికలు ఈసారి కేవలం ఒక రాష్ట్ర పోరాటం కాదు, ఇది రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే యుద్ధం. ద్రావిడ పార్టీల ఆధిపత్యం కొనసాగుతుందా లేక కొత్త శక్తులు ఎదుగుతాయా? విజయ్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఎన్డీఏ తన పట్టు పెంచుకుంటుందా అన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోయే ఎన్నికలు ఇవి. ఒక్క విషయం మాత్రం స్పష్టం, ఈసారి తమిళనాడు ఫలితాలు దేశ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈ హై వోల్టేజ్ పోరులో చివరికి విజేత ఎవరు అనేది చూడాలి. మరి Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YK TV.